శనివారం మార్చి 11, 1882 డోలా పూర్ణిమ గడిచిన 7 రోజుల తరువాత సంఘటన. ఉదయం 8 గంటల ప్రాంతంలో లోగడి నిర్ణయించుకున్నట్లు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరాం బోస్ ఇంటికి యతించారు. ఆయనతో పాటు రామ్, మన్మోహన్, రాఖాల్ అంటే కాలాంతరంలో స్వామి బ్రహ్మానంద, నిత్యగోపాల్ తదితర భక్తులు వచ్చి ఉన్నారు. కొన్ని రోజుల క్రితం దక్షిణేశ్వరంలో నేను కలకత్తాలోని బలరాం ఇంటికి వెళతాను, నువ్వు అక్కడకు రా అన్న శ్రీరామకృష్ణుల మాట ప్రకారం మా అక్కడకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు భక్తులు దైవోన్మత్తులై హరినామ సంకీర్తనతో నృత్యం చేశారు. భావావస్థ నొందిన కారణంగా నిత్యగోపాలుడి వక్షం రక్తవర్ణం దాల్చింది. రాఖాల్ పూర్తిగా బాహ్య స్మృతిని కోల్పోయి భావావస్థలో నేల మీద పడిపోయాడు. శ్రీరామకృష్ణులు రాఖాల్ వక్షం మీద చేత్తో నిమురుతూ శాంతించు శాంతించు అంటున్నారు. రాఖాల్కు భావావస్థ కలగటం ఇది రెండవసారి. తన తండ్రితో అతడు కలకత్తాలో నివసించేవాడు. శ్రీరామకృష్ణుల దర్శనార్థం అప్పుడప్పుడు దక్షిణేశ్వరానికి వచ్చేవాడు. ఆ సమయంలో శ్యాంపూర్లోని విద్యాసాగర్ పాఠశాలలో కొద్ది కాలం చదువుకున్నాడు. అందరూ కూర్చున్న తర్వాత మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. సంకీర్తన ముగిశాక భక్తులు వసారాలో కూర్చుని ప్రసాదం స్వీకరించారు. బలరాం బోసు వినమ్రుడై ఒక సేవకుడి మాదిరి అక్కడ నిలబడ్డాడు. అతడిని ఆ ఇంటి యజమాని అని ఎవరు అనుకోరు. భక్తులకు మా ఇంకా అపరిచితుడే. నరేంద్రుడితో మాత్రమే అతడికి దక్షిణేశ్వరంలో పరిచయం అయింది. తక్కిన భక్తులతో అతడికి ఇంకా పరిచయం కాలేదు. ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే మార్చి 11 తరువాత మా శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వరంలో కలుసుకున్నాడు. మా వచ్చినప్పుడు సమయం సాయంత్రం 4-5 గంటల మధ్య అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు మా శివాలయ మెట్ల మీద కూర్చున్నారు. రాధాకాంత ఆలయం వైపు దృక్కులు పరుపుతూ శ్రీరామకృష్ణులు భావావస్థ నొందారు. కొద్దిసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు తమ గదిలో నేల మీద పరిచిన పడక మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. దక్షిణేశ్వరం నుండి హృదయను పంపివేసినప్పటి నుండి శ్రీరామకృష్ణుల సేవ నిమిత్తం ఎవరూ లేకున్నారు. అందుచేత ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నారు. శ్రీరామకృష్ణులు జగజ్జననితో సంభాషిస్తున్నారు. ఆయన ఇలా అన్నారు: అమ్మా, ప్రతి ఒక్కరూ నా గడియారమే సరైంది అంటూ ఉంటారు. క్రైస్తవులు, బ్రహ్మ సమాజస్థులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ నా మతం ఒక్కటే సత్యం అంటారు. కానీ అమ్మా, ఎవరి గడియారమో సరైంది కాదు. నిన్నెవరు సరిగా అర్థం చేసుకోగలరు? వ్యాకుల చిత్తంతో ఎవరైనా నిన్ను ప్రార్థిస్తే నీ కృపచేత ఏ మార్గాన్ని అనుసరించినా నిన్ను చేరగలరు. అమ్మా, క్రైస్తవులు తమ చర్చిల్లో నిన్నెలా ఆరాధిస్తారో ఒకసారి నాకు దయచేసి చూపించు తల్లి. కానీ అమ్మా, నేను చర్చిలోకి వెళితే జనం ఏమనుకుంటారో? వారు ఏమైనా ఆర్భాటం చేస్తారేమో? తిరిగి నన్ను కాళికాలయంలోకి అనుమతిస్తారో లేదో? సరేలే, క్రైస్తవుల ఆరాధనను వాకిలి బయట నుంచి చూపించు. మరో రోజున మార్చి నెలలోనే శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద ఆనందమయులై కూర్చునున్నారు. ఆయన వదనంలో చిరుదరహాస చంద్రికలు వెల్లివిరుస్తున్నాయి. కాళీకృష్ణ భట్టాచార్యుడనే మిత్రుడిని వెంటబెట్టుకుని మా ఆ గదిలోకి వచ్చాడు. అతడికి మా తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలియదు. అతడితో మా చెప్పింది ఇదే: కళ్ళు అంగడిని చూడాలనుకుంటే నాతో రా, అక్కడ బానెడు కళ్ళు చూస్తావు. మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఈ సంగతి చెప్పగా ఆయన నవ్వి ఇలా అన్నారు: భజనానందం బ్రహ్మానందం. ఈ ఆనందమే సుర, ఇది ప్రేమసుర.
మానవ జీవిత లక్ష్యం భగవంతుని పట్ల ప్రేమను అలవరుచుకోవటమే. ఆయన్ను ప్రేమించటమే భక్తియే సారం. జ్ఞాన విచారణ ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవటం ఎంతో కష్టం. ఎరుగక తరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. ఎరుగక తరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయము తెలియచేయుటకు. అంతరమందున ఆత్మానందము ఆస్వాదించెడు ఆత్మయోగికి. ఆమెయ వెల్గును అంతరాత్మయై సర్వశాస్త్రములు సన్నుతి చేయును. ఎరుగక తరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. ఎల్ల ప్రాణుల ఉల్లమునందున ఆమె వసించును ఐచ్ఛికముగనే. ఆమె గర్భమున అమరి ఉన్నవి అండాండంబులు బ్రహ్మాండంబులు. ఎరుగక తరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. అంత విశాలము ఆమె గర్భము నీవు దానిని అవలోకింతువే. మూలాధార సహస్రారముల ఆమెను యోగి ధ్యానము చేయును. ఆమె ఎట్టిదో అసలు ఎవ్వరో శివుడుగాక మరి ఎవరు చూచెదరు. పద్మవనములో పతి సన్నిధిలో హంసి హంసతో ఆటలాడును. ఎరుగక తరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. అమ్మనెరుగనెవడాశించినను రవ్వ చేయును రామప్రసాదు. ఆమెనెరుగవలెననుచు తలచుట నవ్వులాట సాగరము నీదుట. ఎరుగక తరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. మది ఎరిగినను హృది ఎరుగక అందమైన చందమామను పట్టుకొనుటకై కొట్టుకొనెడు మరుగుజ్జువానివలే కోరుచున్నది. ఎరుగక తరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. శ్రీరామకృష్ణులు తిరిగి ఇలా కొనసాగించారు. భగవంతుణ్ణి ప్రేమించటమే మానవ జీవిత ఉద్దేశం. బృందావనంలోని గోపగోపికలు ఆలకాపరులు శ్రీకృష్ణుని కోసం వ్యక్తపరిచిన ప్రేమ లాంటిది. శ్రీకృష్ణుడు మధురా నగరానికి వెళ్ళిపోయినప్పుడు గోపికలు శ్రీకృష్ణుని ఎడబాటుకు విలపిస్తూ సంచరించారు. లేగదూడనెత్తుకొని చెట్టు కొమ్మ పట్టుకొని ఉన్న గొల్ల పిల్లవాని ఇప్పుడేను చూచినాను. లేగదూడనెత్తుకొని చెట్టు కొమ్మ పట్టుకొని ఉన్న గొల్ల పిల్లవాని ఇప్పుడేను చూచినాను. అనరార కన్నయ్య అనుచువాడు అరచగాని కా అన్న అక్షరంబు కన్న నోట మాట రాదు. లేగదూడనెత్తుకొని చెట్టు కొమ్మ పట్టుకొని ఉన్న గొల్ల పిల్లవాని ఇప్పుడేను చూచినాను. అన్నా ఎక్కడున్నావురా అనుచు ఆర్తి తోడ నేడ్వా. అన్నా ఎక్కడున్నావురా అనుచు ఆర్తి తోడ నేడ్వా.
అశ్రుపూరితంబులగుచు అతని కనులు మూతపడియే. అశ్రుపూరితంబులగుచు అతని కనులు మూతపడి లేగదూడనెత్తుకొని చెట్టు కొమ్మ పట్టుకొని ఉన్న గొల్ల పిల్లవాని ఇప్పుడేను చూచినాను. శ్రీరామకృష్ణుల ప్రేమపూరితమైన ఈ పాటను విని మా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆదివారం ఏప్రిల్ 9, 1882. శ్రీరామకృష్ణులు కలకత్తాలోని శ్యాంపుకూరుకు వచ్చారు. అక్కడ ప్రాణకృష్ణ ముఖోపాధ్యాయ ఇంటి 2వ అంతస్తులోని అతిథుల గదిలో భక్త బృందం నడుమ కూర్చునున్నారు. అంతకు మునిపే భక్తులతో ప్రసాదం ఆరగించారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 1 లేక 2 గంటలు అయి ఉంటుంది. కెప్టెన్ ఆ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నాడు. ఒకంత విశ్రాంతి తీసుకున్నాక కెప్టెన్ ఇంటికి వెళ్ళి అతన్ని కలుసుకొని అక్కడ నుంచి కమల కుటీరానికి వెళ్ళి కేశవ్ సేన్ను చూడాలనుకుంటున్నారు శ్రీరామకృష్ణులు. ప్రాణకృష్ణ, రామ్, మన్మోహన్, కేదార్, సురేంద్ర, గిరీంద్ర, రాఖాల్, బలరాం, మా మొదలైన వారు అక్కడ ఉన్నారు. ఆ ప్రాంతంలో వసిస్తూ ఉన్న పెద్ద మనుషులు మరికొందరు వచ్చి ఉన్నారు. శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోల అందరూ ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు ఇలా అంటున్నారు: భగవంతుడు ఆయన ఐశ్వర్యం, ఈ జగత్తు ఆయన ఐశ్వర్యం. కానీ జనం ఐశ్వర్యాన్ని గాంచి దానిలో మైమరిచిపోతారే కానీ ఈ ఐశ్వర్యం ఎవరిదో ఆయన్ను వెతకరు. అందరూ కామిని కాంచనాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అయితే వారికి లభించేవి అపరిమిత దుఃఖం, అశాంతి మాత్రమే సుమా. ఈ సంసారం విశాలాక్షిలో ఏర్పడే సుడిగుండం లాంటిది. దానిలో ఏదైనా పడవ గనుక చిక్కుకుంటే ఇక దాన్ని రక్షింప ఎవరి తరమూ కాదు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ సంసారం ఒక ముళ్ళకంప లాంటిది. ఒక ముళ్ళు నుండి విడిపడగానే మరో ముళ్ళు చిక్కుపడుతుంది. పద్మవ్యూహంలో ఒకసారి చిక్కుకున్నట్లయితే బయటపడటం కష్టం. మనిషి సంసార దావానలంలో దగ్ధమైపోతాడు. ఒక భక్తుడు అడిగాడు: మహాశయ, మరి మార్గం ఏమిటి? సాధు సాంగత్యం, ప్రార్థన, ఇవే మార్గాలు. వైద్యుడి వద్దకు పోకుండా రుగ్మతను నయం చేసుకోలేవు. కేవలం ఒక్కరోజు మాత్రమే సాధు సాంగత్యం చేస్తే చాలదు, సర్వదా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే రోగం దీర్ఘకాలికమైంది కాబట్టి. నిరంతరం వైద్యుడితోనే ఉంటే తప్ప నాడీ జ్ఞానం కలగదు. అతడి చుట్టూ తిరుగుతూ ఉండవలసి ఉంటుంది. అప్పుడే ఏది కఫనాడి, ఏది పిత్తనాడి అని తెలియవస్తుంది. సాధు సాంగత్యం వల్ల కలిగే మేలు ఏమిటి అని అడిగాడు భక్తుడు. భగవంతుడి పట్ల అనురాగం, ప్రేమ కలుగుతాయి. వ్యాకులత కలగకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ సాధించలేం. సాధు సాంగత్యం చేయగా ప్రాణాలు భగవంతుడి కోసం విలవిల్లాడిపోతాయి. ఇది ఎలాంటిదంటే, కుటుంబంలో ఎవరైనా రోగగ్రస్తుడైతే అతడికి ఎలా నయమవుతుందా అని ఆ ఇంటి యజమాని మనస్సు కొట్టుమిట్టాడుతుంది కదా, అలాగన్నమాట. లేక భగవంతుడి కోసం ఎలా ఆరాటపడాలంటే, తన ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి మళ్ళీ ఉద్యోగానికై ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు కదా. ఉద్యోగం ఖాళీ లేదు అని అతన్ని తిప్పి పంపితే మరునాడు అక్కడికే వెళ్ళి ఇవాళ ఏమైనా ఖాళీ ఏర్పడిందా అంటూ వ్యాకులతతో అడుగుతాడు. మరో మార్గం ఉంది. వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించటం. ఆయన మన సొంతం. మనం ఆయనతో ఇలా చెప్పుకోవాలి: ఓ భగవాన్, నీ స్వరూపం ఎలాంటిది? నాకు దర్శనమివ్వు. దర్శనమిచ్చి తీరవలసిందే, లేకపోతే నన్నెందుకు సృష్టించావు? కొందరు సిక్కు భక్తులు భగవంతుడు దయామయుడు అని నాతో చెప్పారు. నేను ఇలా చెప్పాను: మనము ఆయన్ను దయామయుడని ఎందుకు పేర్కొనాలి?
ఆయనే మనలను సృష్టించాడు కదా, మన పట్ల ఆయన దయవహించడంలో ఆశ్చర్యమే ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్ద చేయటం సహజం. దాన్ని నువ్వు దయ కింద పరిగణిస్తావా? అది వారి కర్తవ్యమే. కాబట్టి ఆయన్ని గట్టిగా పట్టుపట్టి ప్రార్థించాలి. ఆయన మన తల్లి తండ్రి కాదా మరి? కుమారుడు తిండి తిప్పలమాని ఆస్తిలో భాగాన్ని కోరితే న్యాయమైన కాలగడువుకు 3 ఏళ్ల ముందే తల్లిదండ్రులు ఆస్తిని అతడికి పంచిస్తారు కదా. పిల్లవాడు అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు డబ్బు ఇవ్వు అంటూ మళ్ళీ మళ్ళీ అడిగితే తల్లి అతడి వ్యాకులత చూసి గత్యంతరం లేక డబ్బు ఇచ్చేస్తుంది. సాధు సాంగత్యం వల్ల మరో లాభం కూడా ఉంది. అది సదసద్విచారాన్ని పెంపొందిస్తుంది. భగవంతుడు ఒక్కడే సత్యం అంటే నిత్యం, జగత్తు అసత్యం అంటే అనిత్యం. ఎప్పుడైతే మనిషి మనస్సు అసత్తుకేసి మరలుతుందో తక్షణమే విచారణ చేయాలి. పొరుగువారి తోటలోని అరటి చెట్టును తినటానికి ఏనుగు తన తొండాన్ని చాపగానే మావటివాడు అంకుశంతో పోటు పొడుస్తాడు. మహాశయ, పాపభావాలను ఎందుకు జనిస్తాయి అని ఒక పొరుగింటి వ్యక్తి అడిగాడు. భగవంతుడి సృష్టిలో అన్ని రకాల వారు ఉన్నారు. సాధువులను ఆయనే సృష్టించాడు, దుష్టులను ఆయనే సృష్టించాడు. సద్బుద్ధినిచ్చేది ఆయనే, దుర్బుద్ధినిచ్చేది ఆయనే. ప్రాణకృష్ణ ఇంట్లో సమావేశం జరుగుతోంది. పాపభావనలు ఎందుకు వస్తాయి అని అడిగినటువంటి ఓ భక్తుడికి రామకృష్ణ చెప్పారు, భగవంతుడి సృష్టిలో అన్ని రకాల వారు ఉన్నారు. సాధువులను ఆయనే సృష్టించాడు, దుష్టులను ఆయనే సృష్టించాడు. సద్బుద్ధినిచ్చేది ఆయనే, దుర్బుద్ధినిచ్చేది ఆయనే అన్నారు. అప్పుడు ఆ పొరుగింటి వ్యక్తి, అలాంటి పక్షంలో పాపం చేయటంలో మా బాధ్యత ఉండదా అని అడిగాడు. అందుకు రామకృష్ణుడు, పాపం చేస్తే దాని ఫలితాన్ని అనుభవించే తీరాలి. ఇది భగవంతుడి నియమం. మిరపకాయ నమిలితే నాలుక మంట పుట్టదా? తన యవ్వనంలో మధురబాబు అడ్డదిడ్డంగా జీవితాన్ని గడిపాడు. అందువల్లే తన చివరి రోజుల్లో నానా రోగాలతో బాధపడ్డాడు. యవ్వనంలో ఈ యథార్థాన్ని గ్రహించలేకపోవచ్చు. కాళికాలయం వంటశాలలో కట్టెలు మండేటప్పుడు గాడిపోయి వంక చూసేవాణ్ణి. చెమ్మ ఉన్న కట్టెలు మొదట్లో చక్కగా మండేవి. వాటిలో ఇంత తడి ఉన్నట్లప్పుడు తెలియనే తెలియదు. కానీ కట్టె బాగా కాలిన తర్వాత కట్టెలోని తడి అంతా ఒక చివరికి చేరుకుంటుంది. చివరికి నీరు ఎగజిమ్మి మంటను ఆర్పివేస్తుంది. కాబట్టి కామక్రోధ లోభాదులు పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి. హనుమంతుడి ఉదాహరణ తీసుకోండి. కోపోద్రేకంలో లంకను తగులుపెట్టాడు. దాని తర్వాతనే అశోకవనంలో సీత ఉన్న సంగతి గుర్తొచ్చింది. ఆమెకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని కంగారు పడిపోయాడు. అలా అయితే భగవంతుడు దుష్టులను ఎందుకు సృష్టించినట్లు అని అడిగాడు ఆ పొరుగింటి వ్యక్తి. ఆయన ఇచ్ఛ, ఆయన లీల, ఆయన మాయలో విద్యామాయ అవిద్యామాయ రెండూ ఉన్నాయి. చీకటి ప్రయోజనం కూడా ఉంది. చీకటి వెలుగు యొక్క మహిమను అధికతరం చేస్తుంది. కామం, క్రోధం, లోభము ఇత్యాదులు నిస్సంశయంగా దోషాలే. అలాంటప్పుడు భగవంతుడు వాటిని ఎందుకు సృష్టించాడు? మహాత్ములను సృష్టించే నిమిత్తం. ఇంద్రియాలను జయించితే మనిషి మహాత్ముడు కాగలడు. జితేంద్రియుడికి సాధ్యం కాందేముంది? భగవత్ కృపతో అతడు ఆయన్ను ప్రాప్తించుకోగలడు. మరో విషయాన్ని గమనించాలి. కామం ద్వారానే భగవంతుని సృష్టిలీల కొనసాగుతోంది. దుష్టులు ఉండటం కూడా అవసరమే. ఒక గ్రామంలో జనులు తిరుగుబాటు చేశారు. వారిని అణచడానికి గోలోక్ చౌదరిని పంపవలసి వచ్చింది. అతడి పేరు వింటేనే జనం గడగడ వణికిపోతారు.
అంత చండశాసనమైంది అతడి నిర్వాహకం. అన్ని రకాల వ్యక్తులు ఉండాలి. సీత రాముణ్ణి చూసి, నాథ, అయోధ్యలో అన్ని భవనాలే అయి ఉంటే బాగుంటుంది, అనేక ఇళ్ళు శిథిలావస్థలో పాడుబడి కనపడుతున్నాయి అని చెప్పింది. అందుకు రాముడు, సీత, అన్ని ఇళ్ళు సుందరంగా ఉంటే తాపీ పని వారి జీవనం ఏమవుతుంది అన్నాడు. భగవంతుడు నానా విధాలైన వాటిని సృజించాడు. మంచి చెట్టు, విషపు చెట్టు, వాటితో పాటు కలుపు మొక్కలు సృష్టించాడు. ప్రాణులలో మంచివి, క్రూరమైనవి అన్నీ ఉన్నాయి. పులి, సింహం, పాము మొదలైనవి ఉన్నాయి. పొరుగింటి వ్యక్తి ఇలా అడిగాడు, మహాశయ, సంసారంలో ఉంటూనే భగవంతుని పొందలేమా? శ్రీరామకృష్ణులు, ఖచ్చితంగా పొందవచ్చు. కానీ ఇంతకు మునుపు చెప్పినట్లు సాధు సాంగత్యం, నిరంతర ప్రార్థన చేయాలి. భగవంతుడి కోసం విలపించాలి. మనోమాలిన్యాలు సంపూర్ణంగా ప్రక్షాళనమైన తర్వాత ఆయన దర్శనం కలుగుతుంది. బురదతో కప్పబడ్డ సూది వంటిది మనస్సు. భగవంతుడు అయస్కాంతం. బురద తొలగించకుంటే సూది అయస్కాంతంచే ఆకర్షింపబడదు. కడిగితే సూదిని కప్పి ఉంచిన బురద తొలగిపోతుంది. అంటే వ్యాకులతతో విలపించితే కామ, క్రోధ, లోభాలు, పాపబుద్ధి, విషయబుద్ధి మనస్సులో నుంచి వైదొలుగుతాయి. బురద తొలగిపోతే అయస్కాంతం సూదిని ఆకర్షిస్తుంది. అంటే భగవద్ దర్శనం అవుతుంది. చిత్తశుద్ధి కలిగితే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. జ్వరం వచ్చింది, ఒంట్లో అధికంగా నీరు చేరుకుంది. ఇందుకు కేవలం క్వినైన్ మాత్రలచే ఏం ప్రయోజనం ఉంటుంది? సంసారంలో ఉంటూనే భగవంతుణ్ణి ఎందుకు పొందకూడదు? అందుకే సాధు సాంగత్యం, విలపిస్తూ ప్రార్థించటం, మధ్య మధ్యలో ఏకాంతవాసం చేయటం మొదలైనవి ఉండాలి. కంచె కనుక లేకుంటే ఫుట్పాత్లోని మొక్కలను గొడ్లు మేసేస్తాయి. అలా అయితే గృహస్థులకు కూడా భగవద్ దర్శనం కలుగుతుందన్నమాట అన్నాడు పొరుగింటి వ్యక్తి. తప్పకుండా అందరికీ ముక్తి కలుగుతుంది. కానీ గురువు ఉపదేశం మేరకు నడుచుకోవాలి. పెడత్రోవ పడితే తిరిగి రావటం చాలా కష్టం. ముక్తి కలగటానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఈ జన్మలో దక్కకపోవచ్చునేమో, బహుశా అనేక జన్మల తర్వాత దక్కవచ్చు. జనకాదులు సంసారంలో ఉండి బహుకార్యాలు నిర్వర్తించారు. మనసులో భగవంతుణ్ణి నిలుపుకొని పనులు చేసేవారు. అది ఎలాగంటే, నర్తకి తల మీద పాత్ర ఉంచుకొని నాట్యం చేసే విధంగా. పశ్చిమ ప్రాంతాల్లోని స్త్రీలను మీరు చూడలే? వారు తల మీద నీటి బిందెలను ఉంచుకొని పరాచికాలు ఆడుకుంటూ నవ్వుకుంటూ పోతుంటారు. అప్పుడు ఆ పొరిగింటి వ్యక్తిలా అడిగాడు, గురువు ఉపదేశాల గురించి ప్రస్తావించారు కదా, గురువు ఎలా లభిస్తాడు? ప్రతి ఒక్కరూ గురువులు కాలేరు సుమా. ఒక పెద్ద కలప దొంగ నీటి మీద తేలుతూ అనేక జంతువులను కూడా మోసుకుపోతుంది. కానీ ఒక చిన్న కలప ముక్క మీద ఎవరైనా కూర్చుంటే ఏమవుతుంది? అది మునిగిపోతుంది, అతడిని ముంచేస్తుంది. కాబట్టి ప్రతి యుగంలోనూ భగవంతుడే లోకులకు ఉపదేశించే నిమిత్తం గురువు రూపంలో అవతరిస్తుంటాడు. సచ్చిదానందుడే గురువు. ఏది జ్ఞానం? నేను అనే ఈ అహం ప్రవృత్తి ఏమిటి? భగవంతుడొక్కడే కర్త, తక్కిన వారంతా అకర్తలే. ఇదే జ్ఞానం. నేను కర్తను కాదు, నేను ఆయన చేతిలో కేవలం ఒక పరికరాన్ని. అందుకే నేను అమ్మతో ఇలా అంటాను, అమ్మ, నేను యంత్రాన్ని, నువ్వు యంత్రాన్ని నడిపేదానవు. నేను గృహాన్ని, నువ్వు గృహిణివి. నేను బండిని,
నువ్వు బండిని నడిపేదానవు. నువ్వు నన్ను ఎలా కదిలిస్తే అలా కదులుతాను, ఎలా చేయిస్తే అలా చేస్తాను, ఎలా పలికిస్తే అలా పలుకుతాను. నేను కాదు, నువ్వే. తర్వాత శ్రీరామకృష్ణులు ప్రాణకృష్ణుని ఇంటి నుండి కెప్టెన్ విశ్వనాథ్ ఇంటికి, అక్కడి నుంచి కేశవసేన్ కమల కుటీరానికి వెళ్ళారు. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు. శ్రీరామకృష్ణులు కేశవ్ ఇంట్లో ముందు గదిలో కూర్చుని ఉన్నారు. రామ్, మన్మోహన్, సురేంద్ర, మా ప్రభృతులతో పాటు ప్రతాప్ ముజందార్, త్రైలోక్యుడు కూడా అక్కడ ఉన్నారు. కేశవ్ బయటికి వెళ్ళటానికి దుస్తులు ధరించున్నాడు. అస్వస్థుడైన అతడి మిత్రుడు కాళీనాథ్ బోసును చూడబోతున్నాడు. వీరి రాకను తెలుపుగానే ప్రస్తుతం ఆ ప్రయాణాన్ని మానుకున్నాడు. శ్రీరామకృష్ణులు కేశవ్తో ఇలా అన్నారు: మీకు ఎన్నో వ్యాపకాలు, దీనికి తోడు ఒక పత్రిక సంపాదకత్వం కూడా. దక్షిణేశ్వరానికి రావటానికి మీకు తీరిక దొరకదని మిమ్మల్ని చూడటానికి నేనే వచ్చాను. మీరు జబ్బు పడ్డారని విని మీకు నయం కావాలని అమ్మకు కొబ్బరి బొండం, చక్కెర మొక్కుకున్నాను. ఆమెతో, అమ్మ, కేశవ్కి ఏదైనా జరిగితే కలకత్తాకు వెళ్ళినప్పుడు నేను ఎవరితో మాట్లాడగలను అన్నాను. తరువాత శ్రీరామకృష్ణులు ప్రతాప్ తదితర బ్రహ్మ సమాజస్తులతో మాట్లాడారు. సమీపంలో కూర్చుని ఉన్న మాను చూపిస్తూ శ్రీరామకృష్ణులు కేశవ్తో ఇలా అన్నారు: ఇతడు దక్షిణేశ్వరానికి ఎందుకు రావటం లేదో మీరు కాస్త అడగండి. పైగా భార్యా బిడ్డల పట్ల బంధం లేదని అనేకసార్లు అంటూ ఉంటాడు. గత నెల రోజులుగా మా శ్రీరామకృష్ణుల వద్దకు రాకపోకలు సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా అక్కడికి వెళ్ళకపోవడాన్ని ఆయన శుతిమెత్తగా ఎత్తిపొడుస్తున్నారు. తన రాకకు ఆలస్యమైతే జాబు రాయమని ఆయన మాకు గతంలో చెప్పే ఉన్నారు. పండిత సమాధ్యాయి అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. బ్రహ్మ సమాజస్తులు శ్రీరామకృష్ణులకు అతన్ని చూపుతూ, ఈయన పండితుడు, వేదశాస్త్రాల్లో చక్కని పాండిత్యం ఉన్నవారు అంటూ పరిచయం చేశారు. వెంటనే శ్రీరామకృష్ణులు, అవునవును, ఇంట్లోని వస్తువులు అద్దాల తలుపుల గుండా ఎలా స్పష్టంగా కనపడతాయో అలాగే ఈయన మనస్సులోనివి ఈయన కళ్ళ గుండా స్పష్టంగా కనపడుతున్నాయి అన్నారు. త్రైలోక్యుడు పాట పాడుతున్నాడు. సంధ్య దీపాలు వెలిగించారు. సంకీర్తన ఇంకా సాగుతూనే ఉంది. పాటను వింటూ ఉన్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా నిలబడి జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తూ సమాధిమగ్నులయ్యారు. కాసేపటికి కాస్త బాహ్య స్మృతిలోకి వచ్చి ఆయన నృత్యం చేస్తూ పాడసాగారు. నేను గ్రోలెడి మధ్య మెట్టితో ఎరుగగోరుదురె నరులార, అమ్మ కాళి ఘన నామ జపముతో క్రోలిత నిత్యానంద మధువును. నేను గ్రోలెడి మధ్య మెట్టితో ఎరుగగోరుదురె నరులార, అమ్మ కాళి ఘన నామ జపముతో గ్రోలిత నిత్యానంద మధువును. ఎంత మత్తు నాకెక్కునప్పుడన త్రాగుబోతునని తలతురెల్లరును. నేను గోలెడి మధ్య మెట్టితో ఎరుగగోరుదురె నరులారా, మద్యము చేయుట కొరకై గురువే ఇచ్చును బెల్లపు నీరు మొదటనే. నేనిటు పడు పరితాపము దానిని పులియబెట్టు సామాగ్రియగునుగా. నేను గ్రోలెడి మధ్య మెట్టిదో ఎరుగగోరుదురె నరులారా, అమ్మ కాళి ఘన నామ జపముతో క్రోలిత నిత్యానంద మధువును. జ్ఞానమనెడు ఆ మధ్యకారకుడు నాకై మద్యము తయారు చేయును. మాయి నామమున శుద్ధి చేసినే మంత్రమనెడు సీసాలో త్రాగుదును. ఒక గుక్కకే ధర్మాధి చతుర్విధ పురుషార్థమబ్బునని ప్రసాదు పలుకును. నేను క్రోలెడి మధ్య మెట్టితో ఎరుగగోరుదురే నరులారా,
అమ్మ కాళి ఘన నామ జపముతో గ్రోలెద నిత్యానంద మధువును. శ్రీరామకృష్ణులు కేశవ్ కేసి అతడు తన సొంత మనిషి అయినట్లు దయార్ద్రంగా చూశారు. కేశవ్ మరెవరికో సొంతమవుతాడేమో, సంసారాసక్తుడవుతాడేమో అని భయపడుతున్నట్లు కానవచ్చారు. కేశవును చూస్తూ శ్రీరామకృష్ణులు తిరిగి పాడసాగారు. చెప్పగాను లేము చెప్పకుండను లేము నమ్మలేకున్నాము పూర్తిగా ఓ రాధ, ఇప్పుడే నిన్ను కోల్పోవనున్నామని. చెప్పగాను లేము చెప్పకుండను లేము నమ్మలేకున్నాము పూర్తిగా ఓ రాధ, ఇప్పుడే నిన్ను కోల్పోవనున్నామని. ఏ మర్మమెరిగి మేమెన్ని గండాలు దాటినామో ఎరుల దాటించినాము, ఆ మర్మమే నీకు తెల్పెదము ఓ రాధ, నీవేమి చేతువో నీదే భారం బంత. ఏ మర్మమెరిగి మేమెన్ని గండాలు దాటినామో ఎరుల దాటించినాము, ఆ మర్మమే నీకు తెల్పెదము ఓ రాధ, నీవేమి చేతువో నీదే భారం బంత. చెప్పగాను లేము చెప్పకుండను లేము నమ్మలేకున్నాము పూర్తిగా ఓ రాధ. పాటలో చివరి చరణాన్ని మళ్ళీ ఒకసారి పాడి శ్రీరామకృష్ణులు కేశవ్తో ఇలా చెప్పారు. అంటే సర్వస్వాన్ని పరిత్యజించి భగవంతుణ్ణి ప్రార్థించు, ఆయనే సత్యం, తక్కినదంతా అనిత్యమే. ఆయన్ను తెలుసుకోకుంటే తక్కినదంతా వ్యర్థమే. ఇదే మహామంత్రం. తరువాత శ్రీరామకృష్ణులు కూర్చుని భక్తులతో మాట్లాడసాగారు. భక్తుడు ఒకడు వాయిస్తున్న పియానో సంగీతాన్ని కొంతసేపు బాలుడిలా ఆనందిస్తూ విన్నారు. ఆ తర్వాత ఆయనను ఇంటి లోపలికి తీసుకువెళ్ళి పలహారాలు స్వీకరింపజేశారు. స్త్రీలు ఆయనకు ప్రణామాలు చేశారు. శ్రీరామకృష్ణులు కేశవ్ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బ్రహ్మసమాజ భక్తులు మర్యాద సూచకంగా ఆయనతో కూడా బండి దాకా వచ్చారు. కమల కుటీరాన్ని వీడి బండి దక్షిణేశ్వరం వైపు సాగింది.